హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే బ్లౌజ్ కటింగ్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి. మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలనుకున్న వాళ్ళకి, ప్లస్ టైలరింగ్ సగం నేర్చుకుని వదిలేసి ఇందులో ఇంకా తలపోటు ఇది నాకు రాదు అనేసి నేర్చుకుని వదిలేసిన వాళ్ళకి మాత్రం చాలా ఈజీ కటింగ్ ఉంటుందండి. ఈ వీడియో మీరు చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నేను ఇప్పుడు బ్లౌజ్ కట్ చేయడానికి రెడీ చేస్తున్నానండి. దీనికి మొదటగా మనకు కావాల్సినవి టేపు, అలాగే సిజర్స్, స్కేల్, అదే ఎల్ షేప్ స్కేల్ అంటారండి దీన్ని. తర్వాత స్కేల్ ఏదో రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది మనకి. అలాగే చాక్ పీస్. తర్వాత మనం ఏం కట్ చేస్తున్నాం అనేది బ్లౌజు. ఈ బ్లౌజ్ మనకి 80 సెంటీమీటర్స్ అయితే మనకి సరిపోతుందండి. ఈ కూరాలన్న సైడ్ తీసుకోవాలండి. ఇది మనం కలిపితే ఒక ఫోల్డింగ్ వస్తుంది. నెక్స్ట్ రెండో ఫోల్డింగ్ ఇలా వచ్చి 4 మడతలు వస్తుంది. ఇలా 4 మడతలు మనం ఇలా వేసుకొని ఫస్ట్ మొదటగా మనం హ్యాండ్స్ తీసుకుంటామండి బ్లౌజ్లో. ఈ హ్యాండ్స్కి నేను కట్ చేస్తున్నాను చూడండి. ముందుగా మనం ఈ కటింగ్ బ్లౌజు ఆది బ్లౌజ్ని బట్టే చేస్తామండి. దీనికి ఏమి కొలతలో ఏం అవసరం లేదు. మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా యాజ్ ఫీజ్గా బ్లౌజు వచ్చేస్తుంది. నేను ఆ కటింగ్ చూపిస్తున్నాను మీకు. చాలా ఈజీ అండి ఇది. అన్ని కటింగ్స్ కంటే చాలా ఈజీ కటింగ్ ఇది. మీరు రాని వాళ్ళకి కూడా మనకి ఈ కటింగ్కి బ్లౌజ్ ఈజీగా కుట్టుకోగలుగుతారు. ముందుగా మనం బ్యాక్ సైడ్, బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్ హ్యాండ్స్ తీసుకుంటాం. ఇలా ఫస్ట్ మనం హ్యాండ్స్కి ఫోల్డింగ్ రాసాం కదండి, ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ మనకి మార్క్ చేసుకుంటున్నాం. ఇది ఒక 1 ఇంచ్ టేప్ ఉంటుంది కదండి, ఈ టేపు వెడల్పుతో మనం ఒక లైను డ్రా చేసుకోవాలి. అలా ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ బ్యాక్ సైడ్ అనమాట. ఎదరంటే మళ్ళీ వేరవుతుంది, బ్యాక్ సైడే తీసుకోవాలి మనం. ఈ డ్రా చేసిన లైన్కి బ్లౌజ్ హ్యాండ్ ఎంత పడి ఉందో చూసుకుని బ్లౌజ్ ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకోవాలి. ఇది అసలు కుట్టు ఇక్కడ ఉంది మనకి. మనం ఖర్చులోకి వచ్చి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చంక వైపు కూడా ఎలా ఉందో ఇది అసలు కుట్టుకు కాకుండా మనం ఖర్చుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ ఇక్కడ వరకు కలపాలి. 2 ఇంచెస్ కానీ 1.5 కానీ మన క్లాత్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 చేస్తున్నానండి ఖర్చుకి. ఇది ఇక్కడ కొంచెం యాడ్ చేయాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు మనం హ్యాండ్ ఇలా పెట్టుకుని ఇది హ్యాండ్ ఎంత ఉందో అంత కాకుండా కొంచెం మనం ఎలా అయితే ఇక్కడ కొంచెం పెట్టాం కదా, ఆ లైను ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగో మార్క్ చేసుకోవాలండి. అది ఎలాగో ఒకసారి చూడండి. ఇది అసలు కదా, ఇది కొంచెం ఇక్కడ పెట్టుకుని మనం మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలండి స్ట్రైట్ ఇలా. తర్వాత ఇది ఎలా ఉందో అలా మనం మార్క్ చేసుకున్నాం కదా. 1.5 పెట్టుకున్న దగ్గర నుంచి మనకి ఇక్కడ ఎంత ఉందో అంత అక్కడి వరకు, ఇక్కడ నుంచి ఇక్కడికి కొలిస్తే మనకి ఎంత వచ్చిందో అంత మధ్యలోకి తీసుకోవాలండి. ఇదిగో ఇక్కడ పెట్టానా, ఇక్కడి నుంచి టేప్ ఇక్కడ పెడితే సరిగ్గా మిడిల్లోకి వస్తుంది. ఇలా ఇది చంక లోతు ఎలా తీసుకుంటామంటే, ఇదిగో ఒక గీత పెట్టుకున్నాం కదండి, గీతకి 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుకోవాలి. అది ఎలా చూపిస్తాను చూడండి. ఇది ఇలా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. అలాగే మనం ఒక సైడే తీస్తాం. ఈ లోతు అనేది ఒక సైడే తీస్తాము, అది ఎదరికి వస్తుంది మనకి. ఒకసారి ఇది జాయింట్ కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏదైతే లోతు మార్క్ చేసామో అది కట్ చేస్తున్నాను. ఇలా ఇక్కడ నుంచి ఇంకా ఎక్స్ట్రా కట్ అవ్వకూడదండి, ఇక్కడ వరకునే కట్ చేయాలి. ఇది హ్యాండ్స్. ఇది కొంచెం క్లాత్ ఇంకా మనం పడుతుంది కాబట్టి అది ఇక్కడే తీసేసుకోవాలి మనం. చూడండి, ఇది ఇక్కడే తీసుకోవాలి. మళ్ళీ వేరే బ్లౌజ్లో ఎక్కడ తీసుకున్నా దీనికి సెట్ అవుతుంది. ఇదే కరెక్ట్గా సెట్ అవుతుంది. దీనికి మనకి 2 ఇంచెస్ అనుకున్నాం కదా, ఇది ఇక్కడ వరకు సరిపోద్ది.
ఇక్కడ వరకు మాత్రం కొంచెం ఒక 1.5-2 ఇంచులు కట్ చేసి పెట్టుకోవాలి మనం. తర్వాత కుట్టేటప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇది ఎంత పీస్ అయితే మనకి సరిపోదు. ఇలా అతుక్కుంటాం అనమాట. ఇదండి హ్యాండ్ పీస్. ఇది కటింగ్ అయిపోయింది, పక్కన పెట్టేస్తాం మనం. బ్యాక్ సైడ్ తీసుకోవాలి బ్లౌజ్కి. ఫోల్డింగ్ ఇలా చూపిస్తాను. ఇప్పుడు కట్ చేసాం కదా, ఇలాగే ఉంది, కట్ చేసింది మనం. ఇది ఈ కోరా సైడ్ ఉంది కదా, మనం ఇలా కట్ చేసాం బ్లౌజెస్ ఇలా ఉంది కదా, ఈ కోరా సైడ్ తీసుకొని ఇలా పొడవుగా వేసుకోవాలి క్లాత్. ఇలా నీట్గా నీట్గా చేసుకొని ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా చేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేయాలి మనం. బ్యాక్ పార్ట్ ఫస్ట్ మొదటిగా మనం ఎల్స్కేల్ ఉంది కదండి, ఇది తీసుకుని మనం ఈ సైడ్లో ఏమైనా కొంచెం క్రాస్ ఉన్నా ఏమన్నా ఈ ఎల్స్కేల్ మనకి కరెక్ట్గా చూసుకుంటే క్రాస్ ఉంటే తీసేసుకోవాలి. దీనికి ఇదిగులా ఇక్కడ సమానంగా ఉండాలి, ఇక్కడ సమానంగా ఉండాలి. ఇలా మార్క్ చేసుకుని ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది మనం డ్రా చేసింది కట్ చేసేయాలండి. అంటే ఇది క్రాస్ ఏమైనా కట్ చేసేస్తాం. బ్లౌజ్కి ఫోల్డింగ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఇది దీనికి మనం 1.5 తీసుకుంటామండి. 1.5 మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాలి ఆ ఫోల్డింగ్కి. అంటే సమానంగా రావడం గురించి మనం అంతా మార్క్ చేసుకుని ఇవన్నిటిని కలుపుకొని ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చి ఫోల్డింగ్ క్లాత్ అనమాట. ఇది ఇప్పుడు మనం బ్లౌజ్ మనం బ్యాక్ సైడ్ ఈ కుట్టు నుంచి ఈ కుట్టు బ్లౌజ్ మనం కుట్టు వేస్తాం కదండి, ఈ కుట్టు నుంచి ఈ కుట్టుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 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 పట్టుకుని ఇక్కడి నుంచి ఇలా ఇలా పెట్టుకోవాలి. మనం బ్లౌజ్ ఆదిని కొడుతున్నాం కాబట్టి మనకు కొలతలు ఏం అవసరం లేదు. బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మనం చూసుకోవాలి. ఇక్కడ ఇలా నీట్గా బ్లౌజ్ సర్దుకుని ఇలా బ్లౌజ్ నీట్గా సర్దుకోవాలండి. బ్లౌజ్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈస్గా ఇలా సర్దుకుని వెనకాల నెక్ ఎలా ఉందో అలాగా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా తర్వాత ఖర్చుకి ఒక పావు ఇంచు కూడా అక్కర్లేదు, పావు ఇంచు. తర్వాత ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. అలాగే చంక దగ్గర స్ట్రైట్గా చంక దగ్గర కూడా ఇది అసలు ఉంది, ఇది మనం ఖర్చుకి ½ ఇంచు ఇలా ఇది రెండు కలపాలి. రెండు ఇక్కడికి కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ మార్క్ చేసింది ఇలా లైన్గా స్ట్రైట్గా ఇలా లైన్ తీసుకోవాలి. ఆ తర్వాత నెక్ ఇదిగోండి ఈ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ రెండు పట్టుకుని బ్లౌజ్ ఇక్కడ చిన్న టిప్పు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకుంటే మనకి భుజాలు ఇలా ఉందనుకోండి, భుజాలు జారిపోతాయి. మనం ఏం చేయాలి, ఇలా ఉంది కదా అటువైపు కాకుండా మన నెక్ సైడ్ కొంచెం ఇలా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. ఇది అసలు కదా కొంచెం ½ ఇంచు ఖర్చుకి, అలాగే నెక్క దగ్గర కూడా ఇది అసలు ఖర్చుకి, ఇది కూడా ఉన్నదన్నట్టే ఇక్కడ వరకు. తర్వాత ఖర్చుకి ఇలా కలుపుకోవాలి. తర్వాత నెక్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. తర్వాత మనం బ్లౌజ్ తీసేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇది నెక్ అసలు డ్రా చేసాం కదండి, మనం ఖర్చుకి కొంచెం ½ ఇంచు అలా చేసుకోవాలి. ఇది మనం కుట్లేకపోతే అసలుకి ఇక్కడికి వస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ 1 ఇంచు మనం ఈ టక్స్ ఉంటాయి కదా బ్లౌజ్కి, ఈ టక్స్ ఉన్నాయి కదండి బ్లౌజ్ బ్యాక్ సైడ్ టక్స్ ఉంటాయి కదా, ఈ టక్స్కి మనం 1 ఇంచు తీసుకుంటాం. క్లాత్ 1 ఇంచు తీసుకుంటామండి. వన్ ఇంచు మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడే తీసుకుంటాము. ఇక్కడ అక్కర్లేదు మనకి, ఇక్కడ ఖర్చుకు మాత్రమే తీసుకుంటాం. ఇది మనం కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చుకి 1.5 హ్యాండ్స్లో ఎంత తీసుకున్నామో అంత ఖర్చులో తీసుకోవాలండి. ఇక్కడ నెక్క కూడా హ్యాండ్స్లో ఎంత ఖర్చు తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలండి. 1.5 తీసుకున్నాం మనం, ఇది 1.5 తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి కూడా 1.5 మనం ఇది కూడా
కలుపుకోవాలి. నెక్స్ట్ మనం షోల్డర్ తీసుకుంటామండి. ఇక్కడ నుంచి మనకు అసలు దిక్కొచ్చు కదా, అసలు నుంచి స్ట్రైట్గా పెట్టుకుని మనం ఈ లైన్ అక్కడ మార్క్ చేసుకున్నామో ఆ లైన్ ఎంతవరకు వచ్చిందో అక్కడ నుంచి మనం దీన్ని కలుపుకోవాలి. అంటే ఇక్కడ ఎంత వచ్చింది 5.5 అలా కలుపుకోవాలి. ఇలా దీన్ని కలుపుకోవాలి. అలాగే పైన స్ట్రైట్ ఇక్కడ నుంచి పైకి ఇలా. నెక్స్ట్ 1.5 తీసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి భుజం 1.5, ఈ కార్నర్ నుంచి 1.5 తీసుకోవాలి. లోతు అనమాట, చంక లోతు ఇది. ఇలా తీసుకుని అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5, 2.5 తీసుకుని ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి అంతా స్ట్రైట్గానే ఉండాలి. ఇక్కడ నుంచి మాత్రం కొంచెం దీంతో కలుపుకోవాలి. ఇక్కడ వరకు మనం ఇక్కడ వరకు ఉంటుంది కదా అసలు కుట్టు, మనకి ఆ కుట్టు వరకునే, కొచ్చి వరకు అక్కర్లేదు, ఇక్కడ వరకు మాత్రమే కలుపుకోవాలి. చూసారండి, ఇది ఇలా కొద్దిగా అలా మార్కింగ్ అయిపోయిందండి. మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ వచ్చినప్పుడే కొంచెం రౌండ్ చేసి కట్ చేసుకోవాలండి. అంటే అంతకుమించి ఏమీ మీకు కష్టం ఉండదు. రౌండ్ కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఒక 2 సార్లు కట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇదండి బ్యాక్ సైడ్ అయిపోయింది. మనం ఖర్చు పెట్టుకున్న దగ్గర కట్స్ పెట్టుకోవాలి. ఇదండి బ్యాక్ సైడ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇది ఇలా పెట్టుకోవాలి. క్రాస్ మనం కట్ చేసేది క్రాస్ కటింగ్ కదా, ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు మనం ఆర్ బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ అది ఉక్సులు పార్ట్ తీసుకోవాలి. ఉక్సులు ఉన్న పార్ట్ నెక్ తీసుకోవాలి ఎదర్ సైజు. ఇది ఫస్ట్ మన నెక్ దగ్గర చిన్నది, మిగిలిందంతా యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలి. ఈ చంక ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఎలా ఉన్నది అలాగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ షేప్ పట్టి ఉంటుంది కదండి, ఈ షేప్ పట్టి నుంచి ఇక్కడ నుంచి మనం ఇలా కట్ పెట్టాం కదా, మనం నెక్ కట్ చేసేటప్పుడు ఈ కట్ట నుంచి ఈ షేప్ పట్టి ఎంతవరకు ఉందో చూసుకుని ఈ షేప్ పట్టి కిందకి ఒక 1/2 ఇంచ్ కిందకి, అంటే ఖర్చులోకి అనమాట. చూడండి, ఇది షేప్ పట్టి మనం కట్ చేసాం కదా, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకున్న తర్వాత ఇదంతా ఎలా ఉందో అలా యాజ్ పీస్గా తీసుకోవాలి. నెక్ షోల్డర్ దగ్గర కొంచెం ఖర్చు వదిలేసి నెక్ అంతా ఇలా పరుచుకొని దీంతో ఈక్వల్గా ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఈక్వల్గా పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టుకుని ఇక్కడ ఖర్చు షేప్ పట్టి ఖర్చు ఉంది కదా, ఇక్కడికి ఒక గీత, అంటే ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తుంది మనకి, ఇక్కడ మడత వస్తుంది. ఈ మడతకు కొంచెం, ఈ షేప్ పట్టీలోకి కొంచెం అలా తీసుకోవాలి మనం క్లాత్ ఎక్స్ట్రా. ఈ లైన్ పూర్తిగా పైకి తీసుకోవాలి. ఇలా దాన్ని ఉన్నదానికంటే కొంచెం పైకి. నెక్ ఇక్కడ వరకు ఉంది కదా, మనం ఉన్నదన్నట్టుగా నెక్ ఇక్కడ తీసుకుని ఇప్పుడు సేమ్ ఎలా ఉందో అలా, ఈ నెక్ ఎలా ఉందో అలా తీసుకోవాలి. తర్వాత ఖర్చుకి 1/2 ఇంచు కొంచెం పెట్టుకుని దీంట్లో కలిపేయాలి. ఇది అలా. నెక్స్ట్ ఇలా పట్టుకుంటే మనం ఇందాక మార్క్ చేసాం కదా బ్యాక్ సైడ్, ఆ మార్క్ కింద పడుతుంది. ఇలా ప్రెస్ చేసుకుని తీసేయచ్చండి బ్యాక్. ఇదండి కరెక్ట్. ఇది దీని నుంచి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి మనం ఇక్కడికి. బ్లౌజ్ తీసుకుని మనం ఎప్పుడు చూసుకున్నా ఉక్సులు పట్టి వైపే చూసుకోవాలి. ఇక్కడ షేప్ పట్టినండి షోల్డర్ వరకు పట్టుకోవాలి. ఈ కుట్టు నుంచి ఇక్కడ వరకు పట్టుకోవాలి. ఇలా షోల్డర్ మధ్యలోకి, ఇలా షోల్డర్ మధ్యలోకి పట్టుకుని పొడవు చూసుకోవాలి. ఇక్కడ నుంచి అది ఇక్కడ వరకు అసలు ఉంది కదా, కొంచెం ఒక 1/2 ఇంచు కిందకి మనం ఖర్చులోకి ఉంటుంది కదా, ఇలా ఈ హైట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం పెట్టింది ఇక్కడ ఇదేంటంటే కొంచెం మనకి క్లాత్ మనం అతుక్కోవాలి, కొద్దిగా తక్కువ ఉంది. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ ముక్క మనం అతుక్కుంటాం. ఈ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా పెట్టామో మనకి దాన్ని కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇదే దానికి కరెక్ట్గానే వచ్చిందండి. దీనికి ఇలాగా దీని వరకు కలుపుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి
ఇక్కడి నుంచి ఈ మార్కులను కలుపుకుంటూ దీన్ని కలపాలి. ఈ షేపు కుట్లు ఉంటాయి కదండి, ఇవి కూడా మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి ఇలా షేప్ పట్టి దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఇలా ఫోల్డ్ చేసి ఇది కొంచెం కుట్లో వదిలేసుకొని ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇది ఎక్కడి వరకు ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇది దీని గురించి కుట్టు గురించి మనం ఒక 2 ఇంచెస్ ఇక్కడ తీసుకోవాలండి. మనం ఇది 1 ఇంచు, ఇటువైపు వచ్చేది 1 ఇంచ్ అనమాట. ఆ ఇంచ్ ఈ 2 ఇంచెస్ ఇక్కడ మనం తీసుకోవాలి. ఇది ఇక్కడ వరకు ఉంది కదా కుట్టు, ఇక్కడ నుంచి 1 ఇంచు, ఇక్కడ నుంచి 1 ఇంచు ఇలా తీసుకున్న తర్వాత ఇది మనం కుట్టుకునేటప్పుడు ఇలా కుట్టుకోవాలన్నమాట. స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. కుట్టులోకి పడుతుంది కదా, ఒక పావు ఇంచు కుట్టులోకి పడుతుంది. ఇక్కడ నుంచి చూసుకుని ఈ కుట్టు ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ ఒక కుట్టు ఉంటుంది కదా, ఇది ఫోల్డింగ్ అనమాట. ఈ ఫోల్డింగ్లోకి ఇది ఎక్కడ ఉందో అక్కడ కొంచెం కిందకి పెట్టుకోవాలి. మనం ఫోల్డ్ చేసేటప్పుడు అక్కడ వస్తుంది కరెక్ట్. ఇది ఇక్కడ ఉందండి, కొంచెం కిందకి ఇలా పెడుతున్నాను, ఇక్కడ పెట్టుకోవాలి. ఈ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇది ఖర్చులో కొంచెం వదిలేసి ఈ పొడవు చూసుకుంటా. ఈ పొడవు మనం ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ ఇక్కడ తీసుకుని మిగిలింది ఏదైనా ఉంటే మనం కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి. ఇది ఎంత ఉంటే మళ్ళీ ఎక్స్ట్రా ఎక్కువైపోతుంది మనకి. దీని పొడవు వచ్చి ఇదిగో ఇంత పొడవు ఉంది కదా, ఇంత పొడవు ఈ కొచ్చిలోకి మనకి ఇది సరిపోద్ది. అందుకే ఇక్కడ వరకు పెట్టుకుని ఇది ఇలా కలిపేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా క్లాత్ అన్నట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన ప్రకారం కట్ చేసేద్దాం. కటింగ్ అయిన తర్వాత ఇది ఈ పీస్ మనం ఇలా పెట్టుకోవాలి. ఇది ఇక్కడ ఎక్కడైనా ఇది కొంచెం ఉందనుకోండి, ఇంకా కొంచెం ఎక్కువ మనకి తక్కువ వచ్చినా సరే ఈ పీస్ దీనికి యూజ్ చేసుకుంటాం మనం. ఈ కటింగ్స్ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇలా. ఇలా జాయింట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇదండి ఎదర్ పార్ట్ మనకి ఫినిష్ అయింది. ఇక్కడ కూడా మనం మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్ వస్తుంది మనకి అలా. నెక్స్ట్ షేప్ పట్టీలు తీసుకోవాలి. షేప్ పట్టీలకు మనకు ఇది కానీ యూజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చేస్తున్నాను. షేప్ పట్టీ పొడవు తీసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నుంచి ఇది కాకుండా కొంచెం ఎక్స్ట్రా మనం ఖర్చులకు తీసుకోవాలి కదా, ఇది ఇక్కడ వరకు ఉంది, కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది 9 ఉందండి, 9 తీసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ని బట్టే తీసుకుంటున్నాం కాబట్టి మనం ఈ బ్లౌజ్ చూసుకుంటే సరిపోతుంది. మీకు ఇదిగో ఇలా పెట్టుకుని దీనికంటే కొంచెం కిందకి కొంచెం ఖర్చు కొంచుకొని ఇలా ఇదంతా ఇక్కడ ఉంది, కొంచెం పైకి పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఈజీగా అర్థం అవడం గురించి చెప్తున్నాను. అలాగే ఇటువైపు కూడా చాలా చిన్నగా ఉంది. ఇది కొంచెం పైకి ఖర్చుకి, ఇది అసలు ఇక్కడ ఉంది కదా, కొంచెం 1/2 ఇంచ్ పైకి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కట్ చేసుకోవాలి. నేను మార్క్ చేసిన ప్రకారం కట్ చేస్తున్నాను. షేప్ అవుతుంది. ఇది ఒకటి ఇంకొక పీస్ తీసుకోవాలి. అంటే ఇది మన క్లాత్ ఉంటే 4 వేసుకోవాలి ఈ పీసులు. క్లాత్ లేకపోతే ఇదిగో నేను ఇంకొకటి యాడ్ చేశాను కదండి దీనికి, అది ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మనకి క్లాత్ ఉంది కాబట్టి దీంట్లో ఇంకొక పీస్ తీస్తున్నాను. ఇదే సేమ్. నెక్ పీస్లో క్రాస్ కట్ చేయాలండి. అది 1 ఇంచులో క్రాస్ పీసులు తీసుకోవాలి. అది ఇలా క్రాస్ ఉండాలండి. ఇది క్రాస్. ఇదైతే స్ట్రైట్ తీసుకోకూడదు, క్రాస్ తీసుకోవాలి. ఇది క్రాస్ 1 ఇంచు అలాగా. మార్క్ చేసిన రకం కట్ చేస్తున్నాను. ఇది నెక్ పీస్లు అండి. ఇంకా మనకి తక్కువైనా ఎక్కువైనా స్టిచ్ చేసేటప్పుడు మనం ఇంకా ఈ పీస్లో మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయే వరకు ఈ చిన్న పీసులు కూడా పక్కన పెట్టుకోవాలి, స్టిచ్చింగ్ అయ్యే వరకు. ఎందుకంటే మనం తక్కువ వచ్చిన దాంట్లో కట్ చేసుకోవచ్చు.
షేప్ పట్టీలకి మనకి దీంట్లో మొక్క తక్కువ వచ్చింది కాబట్టి ఈ షేప్ పట్టీకి మనం ఒకటే తీసుకొని మిగిలింది షేప్ పట్టీ మొక్కలు ఉక్సుల పట్టీకి ఉంచుకోవాలండి. ఇది ఉక్సుల పట్టీకి అలాగే రింగుల పట్టీకి ఇది షేప్ పట్టీకి ముందుకు వేసుకునేది మనం పెట్టుకుంటే మనకు గుర్తుంటుందండి. మనం ఇది బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. మనకి బ్లౌజ్కి ఎన్ని కటింగ్స్ ఉంటాయో చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ కట్ చేసాము, తర్వాత బ్యాక్, ఇంకా తర్వాత ఫ్రంట్, తర్వాత షేప్ పట్టీలు, ఇది ఉక్సుల పట్టీలు, ఉక్సుల పట్టీ రింగుల పట్టీకి 2 ఉంటుంది కదా అదండి. ఇది నెక్కకి ఇదండి. బ్లౌజ్కి ఇన్ని 6 పార్ట్స్గా మనం కట్ చేసుకోవాలి. నేను మిగిలిన పార్ట్ మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇదండి బ్లౌజ్ కటింగ్ వీడియో. బ్లౌజ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయితే నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.